2026 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనము లేటెస్ట్ న్యూస్ విషయానికి వస్తే గద్దర్ అవార్డుల మీద ఇవాళ ఎంట్రీ ఈ రోజు నుండే ఆహ్వానాలు మొదలైనవి. ఇక గద్దర్ అవార్డుల మీద పెద్ద చర్చ జరిగింది. అసలు గద్దర్ అవార్డులు గద్దర్ పేరు మీద అవార్డులు ఇవ్వడం కరెక్టేనా కాదా సినిమా రంగంలో? అసలు గద్దరు ఇవాళ సినిమా రంగానికి చేసిన సేవ ఏంటి అనే అంశాల మీద మనం చర్చిద్దాం. గద్దర్ ఒక దళితుడు, కానీ ఆయన ఒక ప్రపంచ గాయకుడు. ఇవాళ ప్రపంచంలో ఒక అద్భుతంగా కొంతమంది మాత్రమే సహజంగా తన పాటల్ని పాడగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందుట్లో గద్దర్ ఒకరు. ఇలా ఆయన కలము ఆయన గలము ఇవాళ ఉర్రు తొలగించింది నక్సలైట్ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రు తొలగించింది, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమాన్ని ఉర్రు తొలగించింది. ఇలా ఆయన మీద ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఆయన పాట వల్ల అనేక మంది చనిపోయారు. ముఖ్యంగా దళితులు చాలా మంది చనిపోయారు. బడుగు బలైన వర్గాలే ఆయన పాటకు ఆకర్షితులై చనిపోయి ప్రాణాలు కోల్పోన్నారు. ఆయన పిల్లలు మాత్రం అమెరికాలు చదివారు. లేదంటే ఇవాళ చాలా మంది పెట్టుబడిదారు పిల్లలు మాత్రం ఇవాళ అదే పార్టీలో, అదే నక్సలైట్ పార్టీలలో, సిపిఐ సిపిఎం కానీ ఇంకా మిగతా కమ్యూనిస్టు పార్టీలలో కూడా వాళ్ళ పిల్లలంతా అమెరికా యూరోప్లో చదువుకుంటూ, వీళ్ళని మాత్రం పేద బడుగు బలైన వర్గాల పిల్లలు మాత్రం ఇవాళ నక్సలైట్ మూవ్మెంట్ పేరు మీద అడవులకు పంపిరని చెప్పేసి ఒక విమర్శ ఉంది. అక్కడ అసలు బాసిండ్రు, పోలీసులు కూడా పేదోళ్ళే, నక్సలైట్లు కూడా పేదోళ్ళే. సో ఆయన వల్ల ఇవాళ చాలా మంది పేద సామాజిక వర్గం చనిపోయిందని చెప్పేసి ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు చేసిన ఆరోపణ ఇవాటి వరకు కూడా చాలా మొన్నటి వరకు కూడా ఆయన మీద ఆరోపణలు అనేక కొనసాగినాయి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా గద్దర్ గారి ఈ సినిమాకు ఆయన పేరు ఇవ్వడం అనేది దాన్ని మనం స్వాగతించాలి. ఎందుకంటే మా భూమి లాంటి సినిమాలు అనే పాట అద్భుతంగా ఇలా మారుమోగింది. అదొక తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ గలము ఆయన లోపల ఉంది. కాబట్టి గద్దర్ ఇవాళ సినిమా తెలంగాణ సినిమాకు ఒక ఆద్యుడిగా చెప్పుకోవాలి మనం. ఒక సంస్కృతికి గద్దరు సంస్కృతి తెలంగాణ సంస్కృతికి ఒక ప్రతిబింబం, తెలంగాణ కళలకు ఒక ప్రతిబింబం, తెలంగాణ గాయకులకు ఒక ప్రతిబింబం. సో కాబట్టి తెలంగాణ కళా సంస్కృతి గాయకుల యొక్క ప్రతిబింబమే తెలంగాణ సినిమా. సో తెలంగాణ సినిమా ఇవాళ ఆంధ్ర వాళ్ళ ప్రభావం చేత చాలా వరకు కనుమరుగైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 56 ఏర్పడ్డ తర్వాత నిన్నగాక 2014 నుండి మొదలుకుంటే 2024 వరకు కూడా, అంటే మొన్నటి వరకు కూడా ఇవాళ ఆంధ్ర వాళ్ళదే పెత్తనం జరిగింది సినిమా ఇండస్ట్రీలో. ఇప్పటికీ కూడా ఆంధ్ర వాళ్ళదే పెత్తనం ఉంది. సో ఇంకా తెలంగాణ వాళ్ళకి ఇంకా ఆ పేర్లు ఇవాళ రాలేదు. తెలంగాణ కళాకారులు కానీ, తెలంగాణ గాయకులు కానీ, తెలంగాణ రచయితలు కానీ వాళ్ళకి అంత ప్రియారిటీ ఇంకా రాలేదు. ఇవాళ తెలంగాణ దర్శకులు కానీ, తెలంగాణ నిర్మాతలు కానీ వాళ్ళంతా కూడా ఇవాళ చాలా మంది లాస్లోనే ఉన్నారు. చాలా మందికి అవకాశం రాలేదు. కారణం ఏంటి అంటే తెలంగాణ కల్చర్ కానీ, తెలంగాణ యాస కానీ, తెలంగాణ భాష కానీ అవమానాలకు, అన్యాయాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ నుండి అంటే 1956 నుండి 2000 దాదాపుగా 2014 వరకు కూడా అదే పరిస్థితి కొనసాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన రాయలసీమ ప్రాంతపు రెడ్లు కానీ, మొత్తంగా ఆంధ్ర వాళ్ళు కానీ ఇవాళ మన అవమానపరిచారు ఈ సంస్కృతిని, కళల్ని, ఈ యొక్క రచయితలని, ఈ యొక్క గాయకులని. కానీ ఇవాళ మన పాలన వచ్చింది కాబట్టి, మన ప్రాంతీయుడు పాలకుడు అయింది కాబట్టి, సో మన ప్రాంతీయవాడు రెడ్డి అయినా సరే పాలకుడు అయింది కాబట్టి ఇవాళ గద్దర్ యొక్క గుర్తింపు, ఆయనకు ఒక గుర్తింపు తీసుకురాగలిగాడు. అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం గద్దర్ సినిమా రంగం ఉన్నంతకాలం సినిమా రంగంలో అవార్డులు గద్దర్ పేరు మీద ఉంటాయి. ఇంకొక ప్రభుత్వం వచ్చి మళ్ళీ గద్దర్ పేరు తీసేస్తే తప్ప. కాబట్టి ఇవాళ గద్దర్ అవార్డులు ఇవాళ రావడాన్ని మనం స్వాగతించాలి. అందరి యొక్క అంటే ఒక మాదిగా రచయితను కూడా ఇవాళ రాష్ట్రం యొక్క గీతంగా ఆయన రచన, అద్భుతమైన రచన, అందశ్రీ రచనను కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఒక రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ జయ అనే గీతం ఏదైతే ఉందో రాష్ట్ర గీతంగా ప్రకటించడానికి స్వాగతించాలి. గద్దర్ గారికి ఇవాళ సినిమా అవార్డు, గద్దర్ అవార్డులని, సినిమా అవార్డులని, నంది అవార్డులని ఇవాళ గద్దర్ అవార్డులుగా మార్చడాన్ని స్వాగతించాలి. అంతేకాకుండా గద్దర్కు సంబంధించిన అలాగే ఇక్కడి కళాకారులకు సంబంధించి
ఇవాళ వాళ్ళ గుర్తింపు ఇంకా తీసుకురావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి, ఇక్కడున్న కవులకు, ఇక్కడున్న కళాకారులకు, ఇక్కడున్న సినిమా హీరోలని, సినిమా హీరోయిన్లని, అలాగే ఇక్కడ దర్శకులని, ఇక్కడ నిర్మాతలని, ఇక్కడున్న 24 క్రాఫ్ట్లని ఇవాళ తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉందో అది డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఇంకా అడుగులు పడలేదు. ఇప్పుడే మొన్నటిదాకా తెలంగాణ బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా ఆందోళన పెత్తనమే కొనసాగింది. కేసీఆర్ ఆందోళనకి అవకాశాలు కల్పించాడు. కేసీఆర్ తెలంగాణ వాళ్ళకు ఒక ఫిలిం డెవలప్మెంట్ పేరుకు మాత్రమే ఉంది, కానీ అది మానే ఆధిపత్యం చేసింది. ఇప్పటికీ మంచు మనోజ్ దాని అధ్యక్షుడిగా ఉన్నాడు ఆంధ్ర. కాబట్టి ఇప్పటికీ కూడా ఆంధ్ర వాళ్ళ పెత్తనంలో ఉన్న ఈ తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ ఇంకా పూర్తి స్థాయిలో తెలంగాణ వాళ్ళు కబ్జా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడి వాళ్ళకే 75% అవకాశాలు ఇవ్వాలి, ఇంకా 25% దక్షిణాది వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, ఉత్తరాది వాళ్ళకి అసలు అవకాశాలు ఇవ్వద్దు, వాళ్ళకి అవార్డులే ఇవ్వద్దు, అట్లాంటి వాళ్ళని గుర్తించద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా D6 డీజాక్ భావిస్తుంది. రానున్న రోజుల్లో గద్దర్ అవార్డులు ఒక మంచి అద్భుతమైన కళాకారులకు, తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతి, కళలు ఉట్టిపడే విధంగా తెలంగాణ సినిమా వాటికి మాత్రమే ప్రియారిటీ ఇస్తూ ఇవాళ ఇచ్చే విధంగా అవార్డ్స్ ఉండాలి. ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా కృషి చేయాలి. ఆ దిశగా ఇవాళ తెలంగాణ ధనం ఉట్టిపడే విధంగా గద్దర్ అవార్డులు ఉండాలి, ఆ చిత్రాలు అట్లా ఉండాలి. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా చేస్తూ గద్దర్ అవార్డులను వెల్కమ్ చెప్తున్నాము. జై భీమ్, జై పులే, జై పెరియార్.